పవన్ కళ్యాణ్ గారు నటించిన 'జల్సా' సినిమాలో 'చెలోర చెలోర చెల్ చెలోర చెలోర చెల్ చెలోర చెలోర చెల్ చెల్' పాట పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలం నుండి వెలువడిన ఒక అద్భుతమైన తాత్విక గీతమని చెప్పొచ్చు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది మన మాటల మాంత్రికుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. సంగీతం అందించింది దేవిశ్రీ ప్రసాద్ గారు. ఈ పాట గానం చేసింది రంజిత్ గారు. మనము ప్రతి ఒక్క లైన్ దీంట్లో డీకోడ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ముందుగా, నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా, ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా అనే లైన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. దీని అర్థం ఏంటంటే, మనిషి జీవితంలో ఆగిపోకుండా నిరంతరం పరిగెడుతూనే ఉన్నాడు. కానీ అసలు నీ ప్రయాణం ఎక్కడికి, నీ లక్ష్యం ఏంటి అనే స్పష్టత నీకు ఉందా అని ఇక్కడ సిరివెన్నెల గారు ప్రశ్నిస్తున్నారు. అలాగే మనం రోజు చేసే పోరాటం, సమరం ఎవరితో, బయట సమాజంతోనా, తోటి మనుషులతోనా, లేదా నీలోని అజ్ఞానం, చెడు ఆలోచనలతోనా అనేది ముందుగా తెలుసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇక తర్వాత లైన్స్ ఏంటి, చంపనిదే బతకవని, బతికేందుకు చంపమని, నమ్మించే అడవిని అడిగేం లాభం బతికే దారిటని, అడవిలో బలవంతుడిదే రాజ్యం, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అనే సూత్రం నడుస్తుంది. బతకాలంటే వేటాడాలి, చంపాలి అనేది అక్కడ నియమం. కానీ మానవ సమాజం అడవి కాదు. క్రూరమైన అడవి నియమాలను పట్టుకొని మేము ఎలా బతకాలి అని అడిగితే అది హింసనే మార్గంగా చూపిస్తుంది. మనుషులు అడవి మృగాల్లాంటి ఆలోచనలు వదిలేసి ప్రేమతో, శాంతితో జీవించే మార్గాన్ని వెతుక్కోవాలి. తర్వాత లెన్స్ ఏంటి, సంహారం సహజమని, సహవాసం స్వప్నమని, తరికించే తెలివికి తెలిసేనా తానే తన శత్రువని, హింస లేదా చంపడం అనేది ప్రకృతిలో సహజం. అందరూ కలిసి ప్రశాంతంగా జీవించడం అనేది ఒక నెరవేరని కల, అది ఒక స్వప్నం అని కొందరు మేధావులు వాదిస్తుంటారు. అలాంటి వినాశకరమైన ఆలోచనలు చేసే తెలివికి ఆ తర్కమే లాజిక్ తనను తాను నాశనం చేసుకుని అతిపెద్ద శత్రువు అని గ్రహించలేకపోతుందని ఇక్కడ సిరివెన్నెల గారు చెప్తున్నారు. ధీరులకి దీనులకి అమ్మ ఒడి ఒక్కటే, వీరులకి చోరులకి కంటతడి ఒక్కటే. ఈ ప్రపంచంలో జన్మించిన ధైర్యవంతులైన ధీరులు, బలహీనులైన దీనులు వారందరికీ ఆశ్రయం ఇచ్చేది అమ్మ ఒడి, ప్రకృతి, మాతృప్రేమ. అలాగే సమాజంలో పూజించబడే వీరులైన, నిందించబడే దొంగలైన, బాధ వస్తే కారే కన్నీరు, పొందే వేదన ఒక్కటే. హోదాలు గుణాలు వేరైన మనుషులందరికీ మూలం అనుభూతులు ఒక్కటే అని ఈ లైన్లో మనకు స్పష్టం చేస్తున్నాయి. తర్వాత లైన్స్ ఏంటి, అప్పుడెప్పుడో ఆటవికం, మరి ఇప్పుడో ఆధునికం, యుగ యుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏమెదిగాం. పూర్వకాలంలో మనుషులు అడవి మనుషుల్లాగా ఉండేవారు. ఇప్పుడు సైన్స్ టెక్నాలజీ నాగరికులుగా మారాం అని గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ మన మనుషుల్లోని క్రూరత్వం తగ్గలేదు. అడవి మృగాలు కేవలం ఆకలి వేస్తేనే వేటాడతాయి. కానీ మనిషి స్వార్థం, క్రోధం, ఆధిపత్యం కోసం వినాశనం చేస్తున్నాడు. అలాంటప్పుడు యుగాలు గడిచిన మృగాల కన్నా మనం మానసికంగా ఏమెదిగాం అని ఇక్కడ సిరివెన్నెల గారు నిలదీస్తున్నారు. రాముడిలా ఎదగగలం, రాక్షసులను మించగలం, రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం. మానవ మనస్తత్వానికి అపరిమితమైన శక్తి ఉంది. తలుచుకుంటే శ్రీరాముడిలా అత్యున్నతమైన ఆదర్శమూర్తిగా ఎదగగలడు, లేదా రాక్షసులను మించిన క్రూరుడిగా మారగలడు. కానీ నేటి మనిషి సమాజంలో మెప్పించడం కోసం, స్వార్థం కోసం రకరకాల నకిలీ ముసుగులు వేసుకుంటూ తన నిజమైన మానవత్వాన్ని, సొంత వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కోల్పోయాడు. తర్వాత లైన్స్ ఏంటి, తారలనే తెంచగలం తలుచుకుంటే మనం, రవికిరణం చీల్చగలం, రంగులుగా మార్చగలం. మనిషి మేధస్సుకు ఎల్లలు లేవు అనుకుంటే ఆకాశంలోని నక్షత్రాలను తాకగల శక్తి, సూర్యకిరణాలని సైతం చీల్చి వివిధ రంగులుగా, ఇక్కడ మనం ప్రిజం అంటూ ఉంటాం, మార్చగల వైజ్ఞానిక జ్ఞానం మనకు ఉన్నాయి. అంతటి శక్తి, తెలివితేటలు ఉన్న మనిషి తోటి మనిషితో శాంతిగా జీవించడంలో మాత్రం విఫలమవుతున్నారని ఈ లైన్స్ మనకి తెలియజేస్తున్నాయి. ఈ పాట కేవలం ఒక సినిమా పాట కాదు, అది మానవ సమాజానికి ఒక హెచ్చరిక. మనకు ఆకాశాన్ని తాకే తెలివితేటలు ఉన్నాయి, కానీ తోటి మనిషిని ప్రేమించే గుణం తగ్గుతుంది. సాంకేతికంగా ఎంతో ఎదిగినప్పటికీ మానసికంగా అడవి మృగాల ఆలోచనల్లోనే ఉండిపోయామని, ఇప్పటికైనా ఆ ముసుగులు తొలగించి మనం ఎటు వెళ్తున్నాం అని ఆత్మ పరిశీలన చేసుకోవాలని సిరివెన్నెల గారు ఈ పాట ద్వారా మనకి సందేశం ఇచ్చారు. చాలా గొప్పగా రాశారు కదా.